హలో గైస్, ఈరోజైతే నేను మా ఊరు టెంపుల్ అయితే మీకు చూపించబోతున్నాను. సో మా ఊరు టెంపుల్ స్పెషాలిటీ ఏంటో కూడా చెప్పబోతాను మాకు మీకు. సో చూద్దాం పదండి. కనబడేదే మా ఊరు టెంపుల్ అయితే. ఊరు మధ్య అయితే టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది టెంపుల్ అయితే వచ్చేసి. వాడిపిల్లులు అయితే 7 శనివారాలు 7 ప్రదక్షిణాల్లో, మా ఊర్లో అయితే 5 బుధవారాలు 5 ప్రదక్షిణాలు చేస్తే మొక్కు అనేది కూడా తీరుతుందని చెప్పి ఇక్కడ జనం అయితే చాలామంది నమ్ముతారు. సో అందుకో కొంత మనకి ఇక్కడ స్వామివారు ఏంటంటే ఎలా దర్శనమిస్తారంటే, వెనక భాగం స్త్రీ, ముందర భాగం పురుష భాగం అయితే మనకి దర్శనం అయితే ఇస్తారు స్వామివారు. మీరు చాలా చోట్ల చూసి ఉంటారు టెంపుల్స్, జగన్మోహిని కేశవ స్వామి టెంపుల్స్ చూసి ఉంటారు. బట్ ఏంటంటే మా ఊరు అంత స్పెషాలిటీ ఏంటంటే, మీరు ఎక్కడా కూడా శివాలయం టెంపుల్, కేశవస్వామి టెంపుల్ ఒకదానికొకటి ఎదురుగా ఉండడం అయితే మీరు చూసుండరు. సో మా ఊరు ఎస్పెషల్లీ దానికి స్పెషల్. మీరు చూసుంటే పక్క పక్కన ఉంటాయేమో, కానీ ఎదురు బదురుగా అయితే ఎక్కడ అయితే ఉండవన్నమాట. అండ్ ఏమిటి అంటే, ఇప్పుడు మనుషులకైతే ఎలాగా పుట్టుమచ్చలు అవి ఉంటాయో, ఇక్కడ స్వామివారికి కూడా పుట్టుమచ్చలు అవి మనకి లోపల అర్చకులు కూడా మనకి తీసుకెళ్ళి చూపించడం అయితే జరుగుతుంది. నేను మీకు ఇందాకైతే చెప్పాను కదా 5 వారాలు 5 ప్రదక్షిణాలని, ఇక్కడ కూడా రాశారన్నమాట. ఇక్కడ కూడా చాలా బాగా స్వామిని అయితే ఆరాధిస్తారు, నమ్ముతారు, కోరికలు అయితే తీరుతూ ఉంటాయని చెప్పి. మా ఊరు ఫేమస్ అంత ఫేమస్ మా ఊరు ర్యాలీ. మీకు ఇప్పుడైతే స్వామివారిని మీకు చూపిస్తాను, ఎలా ఉంటారో చూద్దాం పదండి. మన స్వామివారు అయితే ఎలా దర్శనమిస్తారో, ముందర సైడ్ ఏమో పురుష రూపం, వెనకాల అయితే స్త్రీ రూపం చూపిస్తామని చెప్పి పోస్టర్ మీద చూపిస్తున్నాం ఏంటని అంటున్నారేమో. లోపలికైతే ఫోన్స్ ఎలా ఉంటావు, సో మీకు చూపిస్తున్నా ఎలా ఉంటారని చెప్పి. మీరు అనొచ్చు కోతలు తిరుగుతూ ఉంటారు అనుకోవచ్చు. ఏంటంటే సంధ్యావేళ కాబట్టి స్వామివారికి హారతి అయితే ఇస్తున్నారు, నైవేద్యం కూడా పెడుతున్నారు. సో నేను ప్రస్తుతానికి అయితే ప్రదక్షిణలు చేస్తున్నా అన్నమాట, అందుకే నడుస్తూ తిరుగుతున్నా. సో ఇప్పుడైతే మనకైతే దర్శనం అయితే అయింది. శ్రీకేశవంగ్రతలోత్రరమ్యపద్మం సింహప్రభావిషద్రింబళపాంచజన్యం మార్తాండకోటిరుచురహత్వలదీష్ణచక్రం వందే గదాధరమహం సురబృందవన్యం అభయవరదహస్తాం పద్మజింహాజనత్తాం కరకమలయుగ్మాం ప్రళధప్పాని పద్మాం అణుపరిమితమధ్యస్థాం కుంభికుంభస్తనాజ్యం పృథులజగనశోభాం రాజ్యలక్ష్మీం నమామి. శ్రీభూతమేత శ్రీ జగన్మోహిని స్వామి వారి యొక్క దేవస్థానం రియాలి గ్రామం. స్వామివారు స్వయం వ్యక్తంగా సాలగ్రామ స్వరూపంతో వెలిశారు. ఇక్కడ దేవతలకు రాక్షసులకు అంతం మంచి పెట్టి విష్ణుమూర్తి జగన్మోహిని ఆకారంలో రథం మీద వస్తూ ఉంటే ఈశ్వరుడు వెంబడించేట. వెనక జగన్మోహిని ఆకారాన్ని చూసి మోహించి ఆయనకి తన నిజ రూపాన్ని చూపించే సందర్భంలో విష్ణుమూర్తి వెనుదిరిగెదర పురుష రూపాన్ని, వెనక వైపున జగన్మోహిని ఆకారంతో సాలగ్రామ స్వరూపంతో వెలిసారన్నమాట. ఈశ్వరుడు సిగ్గబడిపోయేటదంతా విష్ణుమాయ. ఈ మాయలోపడి ఇక్కడ దాకా వస్తామని ఈ ఆలయానికి ఎదురుగా ఉమాకమండలేశ్వర స్వామితో అక్కడ వెలిసారు. అందుచేతనే శవకేశవుల ఆలయాలు ఎదురుబదిరిగా ఒకరినొకరు చూస్తున్నట్టుగా ఈ ప్రాంతంలోనే ఉంటుందన్నమాట. ఈ స్వామి రథం మీద వస్తూ ఉండే రథచక్రానికి ఉండేటువంటి శీల రాలిపోవడం చేత ఈ ప్రాంతానికి రియాలి అనే పేరు వచ్చిందన్నమాట. సో ఇప్పుడే మనకి అర్చకులు అయితే కూడా చెప్పారు మా ఊరు స్పెషాలిటీ ఏంటో. ఇప్పుడు ఉమాకమండేశ్వర స్వామి వారి ఆలయం అయితే చూద్దాం పదండి. ఇది వచ్చేసి మా ఊరు శివాలయం టెంపుల్ అన్నమాట. ఇందాక పంతులు గారు చెప్పిన గుడి కూడా ఇదే, ఉమాకమండేశ్వర స్వామి టెంపుల్. ఈ ధ్వజస్తంభం అయితే మొన్న ఈ మధ్య కాలంలోనే మార్చారన్నమాట. ఇది టెంపుల్ అయితే చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా ఉంటుంది చూస్తానికైతే, చాలా విస్తీర్ణంగా ఉంటుంది. శివరాత్రికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ. ఇందాక ఆ కథ చెప్పడానికి కూడా పర్మిషన్ లేదు, బట్ ఈవో గారు పర్మిషన్ ఉండాలని చెప్పి అన్నారు పంతులు గారు అయితే. మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ అక్కడ మొత్తం ఈవో గారు, అదే గుడి మేనేజ్మెంట్ కూడా ఆయనే చేస్తారు అక్కడ. సో ఆయన కాల్ చేసి అయితే మా సబ్స్క్రైబర్స్ కోసం కొద్దిగా చెప్పండి అంటే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదే టెంపుల్లో మనకి నవగ్రహాలు కూడా దర్శనమిస్తాయి. టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారు. ఇదే
మనకి నవగ్రహాల ఆలయం. ఓ పక్కన వచ్చేసి మనకి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అయితే ఉంటుంది. మనకి ఇంకో సైడ్ వచ్చేసి ఇక్కడ దుర్గామాత టెంపుల్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే దర్శనం అయింది. గుడి అయితే క్లోజ్ చేశారు. లాస్ట్ మనమే దర్శనం చేసుకున్నాం. అడుగుదాం అనుకున్నా ఆ గుడిలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ చేయమందాం అనుకున్నా, కానీ పంతులు గారికి టైం అయిపోయిందని చెప్పి గుడి క్లోజ్ చేసుకుని అయితే వెళ్ళిపోయారు. సో ఈ మా ఊరు టెంపుల్స్ అయితే ఇవి ఫేమస్ మాట. రేపు ఒక ఆంజనేయ స్వామి విగ్రహం చూపిస్తాను, చాలా బాగుంటుంది కూడా. ఉంటాం మరి, బాయ్.